నమస్కారం. తాజా అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. వివరాలకెళ్తే తెలంగాణ ప్రభుత్వం భూమి లేని నిరుపేద కుటుంబాలకి ఒక తీపి కబురైతే చెప్పింది. అదేంటంటే రైతు కూలీలకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీని త్వరలో నెరవేరుస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిన్న సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన అయితే చేశారు. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఈ ఏడాది నేరుగా వారి ఖాతాల్లో 12,000 జమ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. ఇంకా త్వరలో ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామని గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు 6 లక్షల రూపాయలు, ఇతర లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలను ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అందిస్తామని చెప్పారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని కూడా వెల్లడించారు. గత ప్రభుత్వం నెలల తరబడి పెండింగ్లో పెట్టిన ఆసుపత్రి మందుల బిల్లులు, కళ్యాణ లక్ష్మి, మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం, హాస్టల్ మెస్ బిల్లుల బకాయిలు అన్నిటినీ ఈ ప్రజాప్రభుత్వం వెంటనే క్లియర్ చేసిందని వెల్లడించారు. తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరికీ సేవ చేయాలనే మా ప్రభుత్వం ఉందని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు అయితే వివరించారు. వీటికి సంబంధించిన అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.